రాజమహేంద్రవరం రూరల్లోని బొమ్మూరు జంక్షన్ నుండి బాలాజీపేట వైపు వచ్చే రహదారిలో ఒక బ్రాందీ షాప్ ఉంది. పెట్రోల్ బంక్ ప్రక్కనే. అక్కడికి వచ్చేసరికి ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో, అసలు ఇంటికి క్షేమంగా వెళ్ళగలమా లేదా అనే పరిస్థితికి చాలా ఆందోళన చెందుతున్నారు. ఇక విషయాలకు వస్తే, ఇక్కడ పెట్రోల్ బంకులో నుండి పెట్రోల్ కొట్టించుకునేవారు కొంచెం స్పీడ్గా వస్తుంటారు. ప్రక్కనే బ్రాందీ షాప్లో వెనకాల వాళ్ళకి పర్మిట్ రూమ్ ఉంది. ఆ పర్మిట్ రూమ్ నుండి తాగేసి రోడ్డుపైనే వాళ్ళు అప్పటికే రోడ్డుకు అటు ఇటు కూడా అడ్డదిడ్డాలుగా వాళ్ళు పార్కింగ్ చేసి ఉంటారు. ఎలా వస్తారో వాళ్ళకే తెలియడం లేదు. రాజమండ్రి నగరం నుండి ఇంటికి వెళ్ళే పిల్లలు, కాలేజీ పిల్లలు కావచ్చు, స్కూల్ పిల్లలు కావచ్చు, లేదా వివిధ వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు కూడా ఆ దారిని వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడాలో అంత ఇబ్బంది పడుతున్నారు. అక్కడికి వచ్చేసరికి ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎవరు ఎలా ఉంటారో ఏం జరుగుతుందో తెలియదు. ఇక పలుమార్లు ఈ బ్రాందీ షాప్ నిర్వాహకులకి రోడ్డుపై పార్కింగ్ విషయంలో రిక్వెస్ట్ చేసినా వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు. ఎందుకలా? ఆటోల మీదే మితిమీరిన లోడు, అది హైట్ అనమాట, బరువు ఉండదు, కాకపోతే విపరీతం హైటు. ఆ సమయంలో ఆ ఒక లారీకి తగిలినా, ప్రక్కన ప్రజలకి ఏదైనా వెహికల్కి తగిలినా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. తక్షణమే అధికారులు ఈ విషయమై స్పందించాలి. ఇక్కడ విషయంకి వచ్చేసరికి అధికారులు అసలు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? దేనికోసం? దీనికి పంచాయతీ వారు కావచ్చు, లేకపోతే వివిధ శాఖల అధికారులు కావచ్చు, ప్రజలకి ఎందుకు మంచి ప్రయాణాన్ని ఇవ్వలేకపోతున్నారు? రోడ్డు అంతా గోతులు, పెద్ద పెద్ద గుంతలు. సుమారు 2 ఏళ్ల నుండి ఇదే పరిస్థితి. రోడ్డు గుంతలు, ఓ ప్రక్క నుంచి ట్రాఫిక్ ఇబ్బందులు, మరో ప్రక్క ఈ రోడ్డు గోతుల వల్ల పైకి దుమ్ము లేచిపోయి ఆ దుమ్ము ధూళిలోనే అది పీల్చుకుంటూనే ప్రజలు నరకయాతన అనుభవించాల్సి వస్తుంది. మరి అధికారులు స్పందించగలరా లేదా? స్పందించగలరంటే గనక అక్కడ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించి రోడ్డు సవ్యంగా వేస్తే కొంతవరకు ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ బ్రాందీ షాప్ విషయంలో మాత్రం ఖచ్చితంగా తగు నిర్ణయం తీసుకోకపోతే పెను ప్రమాదం ఏ క్షణానైనా తప్పకపోవచ్చు అంటున్నారు ప్రజలు. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని, తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.